జిహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి మేడం పేరు వినపడంగానే ఎవరికైనా ఏం గుర్తుకొస్తదుల్లా మేడం గారు చాలా నిమ్మల మనిషి. కేకే సారు ఎంత నిమ్మలంగా మాట్లాడతాడో మేడం కూడా అంతే నిమ్మలంగా మాట్లాడుతుంది. ఎవ్వరి మీద కోపం చేయది. కొన్ని విషయాల్లో చూసి చూడనట్టు ఉంటదని పేరున్నది కదా. కానీ మీరు అనుకున్నట్లు మేడం ఏం కోపం లేనిది కాదు. డ్యూటీ విషయంలో ఎవరైనా లేట్ వస్తే ఫుల్ వార్నింగే. మీరే చేస్తే అదర్ ఎంప్లాయీస్ వాట్ ఆర్ దే ఆర్ సపోజ్డ్ టు డూ 10:30 జాబ్ అంటే ఇష్టం వచ్చిన టైంకి వస్తారా? కాదు, వాట్ ఇస్ దిస్ యు షేకింగ్ యువర్ హెడ్? దట్స్ నాట్ రైట్. వామ్మో మేడం ఏంది ఎన్నడు లేనిది ఇంతగానం ఫైర్ అంటున్నదంటే జిహెచ్ఎంసీ ఆఫీసర్లు అందుబాటులో ఉంటలేరట. ఉద్యోగులు కూడా ఇష్టం ఉన్నట్టు వచ్చిపోతున్నారట. ట్రాఫిక్ లా ఎక్కడెక్కడి నుంచో ఆఫీస్ కు పబ్లిక్ వస్తే కుర్చీలు ఖాళీగా దర్శనం ఇస్తున్నాయట. అసలు ఎవ్వరు వస్తలేరు, మా పనులు మొత్తం వెనకబడుతున్నాయి మేడం గారు అని పబ్లిక్ సీదా మేడానికే ఫోటోలు పెట్టేసరికి ఇక సీదా మేడమే రంగంలోకి దిగి అసలు ఏం జరుగుతున్నదో చూద్దామని చెకింగ్ చేసింది. ఎవరన్నా 10:31 కి వచ్చినా సరే మేము ఇస్తారు 10:30 అంటే యూ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, రైట్? జిహెచ్ఎంసీ అంటే యూ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. యువర్ సూపరింటెండెంట్స్ ఆర్ నాట్ దేర్, యువర్ ఏసీస్ ఆర్ నాట్ దేర్, సో యూ కెన్ టేక్ యువర్ టైం అనేసి వస్తున్నారా మీరు? ఇక్కడ ఎవరున్నారు? టయానికి వచ్చిన వాళ్ళను తారీఫ్ చేసి రానోళ్లకు వార్నింగ్ ఇచ్చి మెమోలు ఇస్తామన్న మేయర్ మేడం రేపటి సంధి కొత్త జిహెచ్ఎంసీని చూడబోతున్నాం అని చెప్పుకొచ్చింది. ఐఎమ్ వెరీ సీరియస్ అండి, ఇవాల్టి నుంచి నేను చాలా సీరియస్ ఉన్నాను. అందరూ డ్యూటీకి వచ్చిపోయేది బయోమెట్రిక్ చేస్తానన్నది, కానీ అంత పెద్ద ఆఫీసులా బయోమెట్రిక్ పని చేస్తలేదనుడే నవ్వు వస్తున్నది. పోండ్రి బర్త్ సర్టిఫికెట్ల దగ్గర నుంచి షురూ చేస్తే పెద్ద పనులు అయితే బొచ్చడు కంప్యూటర్లు ఉన్నాయి. బయోమెట్రిక్లే ఎందుకు పని చేస్తలేవో ఆ ఆఫీసర్లకే తెలవాలే, ఇన్ని రోజులు వదిలేసిన మేయర్ మేడానికే తెలవాలే. గాని చూడాలే కొలువుకు లేటుగా వస్తారని పేరెళ్ళిన జిహెచ్ఎం సోళ్ళు జల్దిగొస్తారో భయానికి 2 రోజులు జల్దిగొచ్చి మళ్ళా ఎప్పటి లెక్కనే చేస్తారో గాని మేడం మాత్రం మస్తు ఫైర్ అయ్యింది. పోండ్రి.